నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సచివాలయం 2వ బ్లాక్ లోని బ్యాటరీ రూమ్ లో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో బ్యాటరీలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో ఎమర్జెన్సీ ఫైర్ అలారం మోగకపోవడంతో మంటల వ్యాప్తిని ఎవ్వరూ గుర్తించలేకపోయారని తెలుస్తోంది. ప్రమాదానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. అయితే ఏపీ సచివాలయంలోని 2వ బ్లాక్ లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. 2వ బ్లాక్ లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలి వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం జరిగిన 2వ బ్లాక్ లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఇంకా మున్సిపల్ మంత్రి నారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తదితరులు కార్యాలయాలకు వెళ్లారు. ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమాద కారణాలపై ఆరా తీశారు. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశించారు. సచివాలయ భద్రతా సిబ్బంది అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.